హలో. గ్రూప్ 1 మెయిన్స్ తెలుగు మీడియం వివాదం ఇంకా నడుస్తుంది. తెలుగు మీడియంలో రాసిన అభ్యర్థులకు తక్కువ మార్కులు వచ్చాయనే వివాదం నడుస్తుంది. ఆరోపణలు విద్యార్థుల నుంచి వస్తున్నాయి. ఈ వీడియోలో నిజానికి తెలుగు మీడియం అభ్యర్థులకు తక్కువ మార్కులు వచ్చాయా, అది ఏ విధంగా తెలుస్తుంది, ఎప్పుడు తెలుస్తుంది, గ్రూప్ 1 మెయిన్స్లో జనరల్ ఇంగ్లీష్ని క్వాలిఫైయింగ్ పేపర్గా ఎందుకు పెట్టారు అనే అంశాలను మనం చూద్దాం. దీనికన్నా ముందుగా మనం సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ని పరిశీలిద్దాం. సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ని పరిశీలిద్దాం. సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ మెయిన్స్లో కూడా క్వాలిఫైయింగ్ పేపర్స్ 2 ఉంటాయి. ఒకటి పేపర్ ఏ అంటారు, అది ఇండియన్ లాంగ్వేజ్, అంటే ఏదేని ఒక ఇండియన్ లాంగ్వేజ్ అంటే తమ ప్రాంతీయ భాష కావచ్చు. రెండోది పేపర్ బి అంటారు, జనరల్ ఇంగ్లీష్ పేపర్. ఆ తర్వాత ఇవి 2 ఎక్స్క్లూడెడ్, అంటే దీంట్లో కేవలం క్వాలిఫై అయితే సరిపోతుంది, ప్రతి అభ్యర్థి కావాలి. మిగతా పేపర్లు మనకి జనరల్ ఎస్ఏ ఉంటుంది, 4 జిఎస్ పేపర్లు ఉంటాయి, తర్వాత ఒక ఆప్షన్ నుంచి 2 పేపర్లు ఉంటాయి. ఈ మార్క్స్కి అంటే ఎక్స్క్లూడెడ్ ఇండియన్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ కాకుండా మిగతా వాటికి ర్యాంకింగ్కి చూస్తారు. ఇక్కడ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో 2 క్వాలిఫైయింగ్ పేపర్స్ అని పేర్కొన్నాం. ఒకటి ఇండియన్ లాంగ్వేజ్, రెండోది జనరల్ ఇంగ్లీష్. ఇది 300 మార్కులకు, ఒక పేపర్ 300 మార్కులకు ఉంటుంది. దీంట్లో 25% తోటి క్వాలిఫై అయితే సరిపోతుంది ప్రతి పేపర్లో. అంతేకాకుండా ఈ పేపర్ ఏ అయినా ఇండియన్ లాంగ్వేజ్లో కొన్ని రాష్ట్రాల వారికి, అనగా ముఖ్యంగా నార్త్ ఈస్టర్న్ స్టేట్ రాష్ట్రాల వారికి మినహాయింపు కూడా సర్వీస్ కమిషన్ అనేది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చింది. ఆ మినహాయింపు అంటే ఇండియన్ లాంగ్వేజ్ నుంచి మినహాయింపు పొందిన రాష్ట్రాలు ఇవి అంటే మనకి అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, మేఘాలయ, మణిపూరి, మిజోరాం అండ్ నాగాలాండ్. వీటికి ఇండియన్ లాంగ్వేజ్ నుంచి ఎక్స్క్లూడ్ ఇవ్వడం జరిగింది. మిగతా వాళ్ళంతా తప్పనిసరిగా ఆ 2 లాంగ్వేజ్ పేపర్స్ నుంచి క్వాలిఫై కావాలి. మిగతా పేపర్స్ అనగా జనరల్ ఎస్ఏ, అదేవిధంగా జిఎస్ 4 పేపర్లు, తర్వాత ఒక ఆప్షనల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆప్షనల్లో 2 పేపర్లు ఉంటాయి. వీటిలో వచ్చిన మార్క్స్ని బట్టి మనకి ర్యాంకింగ్కి, ఇంటర్వ్యూకి వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. సివిల్ సర్వీస్ మెయిన్స్ ఎగ్జామినేషన్ కూడా ఇంగ్లీష్ మీడియంలో రాసుకోవచ్చు, అభ్యర్థులు తమ ప్రాంతీయ భాషలో కూడా రాసుకోవచ్చు. అంటే భారత రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో పేర్కొన్న ప్రాంతీయ భాషలలో ఏదైనా ప్రాంతీయ భాషలో రాసుకోవచ్చు. సాధారణంగా మన తెలుగు వాళ్ళు కూడా, అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన తెలుగు వాళ్ళు కూడా సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ మెయిన్స్లో రాసి, సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో ఇంటర్వ్యూలో కూడా తెలుగులో చేసి ఇంటర్వ్యూ సివిల్ సర్వీస్కి సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉన్నారు. ఎలాంటి డిస్క్రిమినేషన్ అనేది చూపించారు. అంతేకాకుండా మరి సివిల్ సర్వీస్ మెయిన్స్ రాస్తున్న అభ్యర్థులకు ఇండియన్ లాంగ్వేజ్ని ఎందుకు పెట్టారంటే ఆ ప్రాంతీయ భాషలో వాళ్ళకి అవగాహన ఉండాలి. ఇంగ్లీష్ భాష పైన, జనరల్ ఇంగ్లీష్ పైన కంపల్సరీగా అవగాహన ఉండాలి. సాధారణంగా కేంద్ర రాష్ట్రాలకు మధ్య కమ్యూనికేషన్ అంతా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో నడుస్తుంది కనుక, టాప్ ఆల్ ఇండియా సర్వీసెస్కి చెందిన వ్యక్తులు కనుక, సెంట్రల్ సర్వీసెస్ చెందిన వ్యక్తులు కనుక. అంతేకాకుండా సివిల్ సర్వీస్కి ఐఏఎస్, ఐపీఎస్కి సెలెక్ట్ అయిన వాళ్ళు తమ మదర్ స్టేట్కైనా సెలెక్ట్ కావచ్చు, మాతృ రాష్ట్రానికైనా సెలెక్ట్ కావచ్చు. వాళ్ళకు వచ్చిన ర్యాంకును బట్టి ఇతర రాష్ట్రాలకు కూడా సెలెక్ట్ అవుతారు. అనగా మన తెలుగు వాళ్ళు ఐఏఎస్గా ఇతర రాష్ట్రాలకు సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇతర రాష్ట్రాలు వాళ్ళు కూడా మన తెలుగు రాష్ట్రాలలో ఐఏఎస్, ఐపీఎస్గా సెలెక్ట్ అవుతుంటారు, విధి నిర్వహణ చేస్తూ ఉంటారు. ఆ విధంగా మనం చూస్తుంటాం. ఈ విధంగా ఒక రాష్ట్రానికి చెందిన వ్యక్తి మరొక రాష్ట్రంలో ఐఏఎస్గా, ఐపీఎస్గా సెలెక్ట్ అవుతే, ఏ రాష్ట్రానికైతే సెలెక్ట్ అయ్యాడో ఐఏఎస్గా, ఐపీఎస్గా, ఆ రాష్ట్ర భాషను, అధికారిక భాషను అనగా రీజనల్ లాంగ్వేజ్ని తప్పనిసరిగా వాళ్ళు సర్వీస్ కాలంలో నేర్చుకోవాలి, ప్రావీణ్యత సాధించాలి అనే నిబంధన కూడా ఉంది. ఎందుకు అనగా సామాన్య ప్రజలతో వీళ్ళు ఎక్కువగా మమేకమవుతారు. ప్రజల సమస్యలపైన పూర్తి అవగాహన కలగాలంటే
వాళ్ళతో కమ్యూనికేషన్ వాళ్ళ లాంగ్వేజ్తో చేసినప్పుడు కరెక్ట్గా వాళ్ళ సమస్యలను అర్థం చేసుకోగలుగుతారు, అదేవిధంగా సమస్యలను పరిష్కరించగలుగుతారనే దృక్పథంతో ఈ నిబంధన పెట్టారు. మనం చూస్తుంటాం మన రాష్ట్రంలో ఐఏఎస్గా ఐపీఎస్గా ఉన్న మన తెలుగుయేతర ప్రజలు అంటే తెలుగువారు కానీ కొంతమంది తెలుగులో మాట్లాడుతుంటారు. అదేవిధంగా మన తెలుగు వాళ్ళు కూడా ఇతర రాష్ట్రాలకు అంటే మహారాష్ట్రకి వెళ్ళి సెలెక్ట్ అయితే మహారాష్ట్రలో అక్కడి లోకల్ మరాఠీ నేర్చుకుంటారు. అదేవిధంగా మధ్యప్రదేశ్కు సెలెక్ట్ అయితే ఇది హిందీని నేర్చుకుంటారు. ఈ విధంగా ఏ రాష్ట్రాలకు సెలెక్ట్ అవుతారో ఆ రీజనల్ లాంగ్వేజ్ని నేర్చుకుంటారు అనే నిబంధన పెట్టడం జరిగింది. సివిల్ సర్వీస్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో 300 మార్క్స్ ఇండియన్ లాంగ్వేజ్, జనరల్ ఇంగ్లీష్ కూడా 300 మార్క్స్ ఉంటుంది. కేవలం ఈ క్వాలిఫైయింగ్ పేపర్స్ 25% ఆఫ్ మార్క్స్ వస్తే సరిపోతుంది. అంటే 300 మార్క్స్కి 25% అంటే మనకి 75 మార్క్స్ వస్తే సరిపోతుంది. కొన్ని రాష్ట్రాలకు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి ఎక్స్క్లూడ్ ఉందని చెప్పుకున్నాం. మరి మన రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసే గ్రూప్ 1 మెయిన్స్లో జనరల్ ఇంగ్లీష్ని క్వాలిఫైయింగ్ పేపర్గా పెట్టడం జరిగింది. అనగా ర్యాంకింగ్కి ఈ పేపర్ని పరిగణించారు. దీంట్లో ఏ వర్గాల వరకు 150 మార్క్స్కి క్వాలిఫైయింగ్ పేపర్గా పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టారు ఈ పేపర్ని అంటే సాధారణంగా ఉత్తర ప్రత్యుత్తరాలు కమ్యూనికేషన్ అంతా సాధారణంగా ఎక్కువగా ఇంగ్లీష్లో నడుస్తుంది కనుక ఇంగ్లీష్లో కనీస ప్రావీణ్యత అభ్యర్థులకు ఉండాలనే దృక్పథంతో ఈ నిబంధన పెడుతూ ఈ పేపర్ని పెట్టడం జరిగింది. గ్రూప్ 1 మెయిన్స్లో 150 మార్క్స్కి క్వాలిఫైయింగ్ పేపర్ మార్క్స్గా ఓసీ వాళ్ళకి, ఈడబ్ల్యూసీఎస్ వాళ్ళకి, స్పోర్ట్స్ పర్సన్స్కి 40%గా పేర్కొన్నారు. అనగా 60 మార్క్స్ వస్తే వాళ్ళు క్వాలిఫై. బీసీ వాళ్ళకి 35% మార్క్స్ వస్తే 150కి సరిపోతుంది. అనగా 52.5 మార్క్స్ వస్తే సరిపోతుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వారికి 30% మార్క్స్ వస్తే సరిపోతుంది. అనగా 45 మార్కులు వస్తే సరిపోతుంది అనే నిబంధన పెట్టడం జరిగింది. మరి మొన్న సర్వీస్ కమిషన్ డిక్లేర్ చేసిన వెబ్ నోట్లో ఇంగ్లీష్లో హయ్యెస్ట్ మార్క్స్ ఎన్ని మార్క్స్ వచ్చాయని పేర్కొన్నదంటే 139.5 మార్క్స్ అవుట్ ఆఫ్ 150కి వచ్చాయని పేర్కొనడం జరిగింది. ఈ పేపర్ కూడా నోటిఫికేషన్ గ్రూప్ 1 మెయిన్స్ గ్రూప్ 1 నోటిఫికేషన్లో స్పష్టంగా పేర్కొనడం ఎస్ఎస్సి స్టాండర్డ్ ఉంటుంది. అనగా 10th క్లాస్ స్టాండర్డ్లో ఉంటుంది అని పేర్కొంది. అనగా ఇంగ్లీష్ పైన గ్రూప్ 1 స్థాయి అధికారికి కనీస అవగాహన ఉండాలనే దృక్పథంతో ఆ నిబంధన పెడుతూ ఎస్ఎస్సి స్టాండర్డ్లో ఏ క్వశ్చన్ పేపర్ని సెట్ చేస్తూ క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా 40%, 35%, 30% అని చేస్తూ వదిలిపెట్టడం జరిగింది. అనగా ఇక్కడ కంపల్సరీ ఇంగ్లీష్లో ప్రతి అభ్యర్థి గ్రూప్ 1 మెయిన్స్ని ఇంగ్లీష్లో రాయాలని, ఇంగ్లీష్లో ఎక్సలెంట్ నాలెడ్జ్ ఉండాలనే నిబంధన లేదు. మరి ఏం జరిగింది? గ్రూప్ 1 మెయిన్స్లో మొన్న వెబ్ నోట్లో సర్వీస్ కమిషన్ ప్రకటించిన వెబ్ నోట్లో అభ్యర్థులు లేవనెత్తిన సమస్యలన్నిటికీ సమస్యలకు సందేహాలకు నివృత్తి చేస్తూ వెబ్ నోట్ రిలీజ్ చేసింది. హయ్యెస్ట్ టాప్ మార్క్స్ అనేది ఏ పేపర్లో రాలేదు అని ఆరోపణ ఉంది. అది అవాస్తవం అని మనకు తెలుస్తుంది. ఇంగ్లీష్ వాళ్ళకి ఎక్కువ మార్కులు ప్రాధాన్యత ఇచ్చారు. ఇంగ్లీష్లో రాసిన వాళ్ళకి తెలుగు మీడియంలో రాసిన అభ్యర్థులకు తక్కువ ప్రాధాన్యత ఇచ్చారు అని మరొక ఆరోపణ. మరి సర్వీస్ కమిషన్ వెబ్ నోట్లో 100 మంది టాపర్లో మేల్ ఫీమేల్ జెండర్ వైజ్గా ఇచ్చింది, కమ్యూనిటీ వైజ్గా ఇచ్చింది. అదేవిధంగా 500 టాప్ ర్యాంక్స్లో టాప్ మార్క్స్ సాధించిన వ్యక్తుల యొక్క జెండర్ ఇచ్చింది, కమ్యూనిటీ వైజ్గా ఇచ్చింది. ఒకే ఒక లోపం కనిపిస్తుంది. అది ఏంటి అంటే వాళ్ళు ఆ 500లో టాప్ 500లో ఉన్న వాళ్ళు తెలుగు మీడియంలో ఎంతమంది వాళ్ళు ఉన్నారు, ఇంగ్లీష్ మీడియంలో ఎంతమంది ఉన్నారు అనే వివరణ ఇవ్వలేదు. మొన్నటి గ్రూప్ 1 మెయిన్స్లో తెలుగు మీడియంలో మరియు ఇంగ్లీష్ మీడియంలో రాసిన అభ్యర్థులను మనం పరిశీలిస్తే వాళ్ళ యొక్క టోటల్ క్యాండిడేట్స్ని సర్వీస్ కమిషన్ డిక్లేర్ చేసిన విధంగా 20,161 మంది. దీంట్లో ఇంగ్లీష్ మీడియంలో రాసిన వాళ్ళు 12,323 మంది. అనగా పర్సంటేజ్ పరంగా చూసుకుంటే 61.12%. తెలుగు మీడియంలో రాసిన వాళ్ళు 7,829 మంది. అనగా పర్సంటేజ్ పరంగా చూసుకుంటే 38.83% ఉన్నారు.
అభ్యర్థులంతా కోరుతున్నారు. ఇప్పుడు వెబ్అప్ష అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కన్నా ముందుగా మనకి రీకౌంటింగ్ ప్రాసెస్ అనేది నడుస్తుంది. కనీసం రీకౌంటింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ పెట్టినా లేదా 1:2 సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇస్తుందా అనేది పూర్తి క్లారిటీ అనేది లేదు. ఒకవేళ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పంపించిన 1:2గా లేదా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇచ్చినప్పుడన్నా తప్పనిసరిగా ఆ అభ్యర్థి యొక్క మీడియాని కూడా తెలియజేయమని కోరుతున్నారు. భాష అనేది కేవలం భావ వ్యక్తీకరణ సాధన మాత్రం. ఇంగ్లీష్ని క్వాలిఫైయింగ్ పేపర్గా పేర్కొంటూ మినిమం ఎస్ఎస్సి స్టాండర్డ్లో పేర్కొంటూ మినిమం క్వాలిఫైయింగ్ పేపర్స్ పెట్టారంటే ప్రభుత్వ వ్యవహారాల్లో ఎక్కువగా ఇంగ్లీష్ని వాడుతారు కనుక ఇంగ్లీష్ పైన కనీస పరిజ్ఞానం ఉండాలనే దృక్పథంతో అది పెడుతుంటారు. కానీ అభ్యర్థులంతా 10th కానీ ఇంగ్లీష్ పాస్ అవుతారు, జనరల్ ఇంగ్లీష్. ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్లో పాస్ అవుతారు వాళ్ళు, తెలుగు మీడియం వాళ్ళైనా జనరల్ ఇంగ్లీష్. అదేవిధంగా డిగ్రీలో పీజీలు కూడా ఇంగ్లీష్ అనేది కామన్ పేపర్గా ఉంటుంది. కనీస అవగాహన ఉంటే సరిపోతుంది. తప్పనిసరిగా ఎక్సలెంట్గా ఉండాల్సిన అవసరం లేదు. ప్రతి అభ్యర్థి ఇంగ్లీష్లో రాయాల్సిన అవసరం లేదు. నిజానికి తెలుగు మీడియం వారికి అన్యాయం జరిగిందా, తక్కువ మార్కులు వేశారా, వివక్షత చూపించారా అనే విషయం ఎవరి దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉండవు. కేవలం సర్వీస్ కమిషన్ వద్ద మాత్రమే ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనం సర్వీస్ కమిషన్ నుంచి వెళ్ళి ఆ సమాచారం ఇస్తుంది అభ్యర్థులకు అని ఆశిద్దాం. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.